నమస్తే అండి. మీ పేరు? యుగంధర్ రెడ్డి. ఏంటండి రాజకీయాల మీద ఏమన్నా అంటే అవగాహన ఉందా? అంటే ఏంటి ఉచితాలు ఇచ్చేస్తున్నారు రాజకీయ నాయకులు, వాటి వల్ల రేట్లు ఏమో ధరలు పెరిగిపోతున్నాయి. ఈ ఉచితాలు ఉండాలంటారా తీసేయాలంటారా? ఉచితాలు అనేది ఉండొద్దు అసలు. అదొక జీవోనే తీసుకురావాలి అసలు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఉచితం అనేది పెట్టకూడదు. ఎందుకు? వాళ్ళ స్వార్థం అది. జనాలకు అర్థం కావట్లేదు. స్వార్థం అది. నీకు ఇది ఇస్తావానికి అది ఇస్తానంటే పిచ్చి జనాన్ని మోసం చేసుడు తప్ప ఏం లేదు. జనాల మీద 1000 రూపాయలు ఇస్తుండు, 1,00,000 రూపాయలు తీసుకుంటుండు. పని కల్పిస్తే బాగుంటుంది కానీ ఉచితాలు పని కల్పించడం మంచిది. ధాన్యానికి రైతుకైతే ధాన్యానికి రేటు పెట్టాలి. మార్కెట్లో మంచి రేటు ఇవ్వాలి. దానికి సబ్సిడీ ఇవ్వాలి. ఎరువులు ఉన్నాయి, సేంద్రియ ఎరువులు వాడాలి. ఇవన్నీ ఏవెక్కడెక్కడియో ఇంకా ఆ మందులు ఈ మందులు కొట్టుకొని మనం తినే ఆహారం అయితే క్వాలిటీ లేదు. మనం కూడా ఏదో నామకే వస్తా బతుకుతున్నామంటే ఇట్లా స్టాండింగ్ ఉన్నదంటే ఉన్నది, అంటే కింద పడిపోతాం. అట్లా ఉన్నది. అంటే అవినీతి బాగా పెరిగిపోయింది అంటారా? కరప్షన్ పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది అసలు. అవినీతి పెరిగిపోయింది, దాంతోపాటు చెడు వ్యసనాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఇదే ఉంది, ఈ కెమెరానే మంచి అనేది తక్కువ, చెడు అనేది ఎక్కువ జరుగుతుంది. మీడియా కూడా అలా తయారైందంటారా? సేమ్. ఇప్పుడు ఇక నేను అనొద్దు కానీ పెద్ద పెద్ద ఛానల్, మనం చిన్న చిన్న వాళ్ళం, ఇవి ఓన్లీ చిన్న వాళ్ళం అంటే చాలా చిన్న వాళ్ళం. మన మీద అటాక్ చేసే ఇది కూడా ఉంటుంది మన దగ్గర. వాళ్ళ దగ్గర అట్లా కాదు, హైఫైలో ఉంటారు వాళ్ళు, సెక్యూరిటీ ఉంటుంది. ఎవడన్నా ఏమైనా చేసినా కూడా మనకు 10 రూపాయలు ఇచ్చేస్తారు. ఇప్పుడు నా మీద నువ్వు ఎక్స్పర్ట్గా చెప్పినావు అనుకో, నేను ఇప్పుడు ఎక్స్పర్ట్గా ఎవరితోనో మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఒక పొలిటికల్, ఒక తెలుగుదేశం గురించి మాట్లాడన్నాను, ఒక 500 జేబులో పెడితే చాలు, నేను దాని గురించి డబ్బా కొట్టేస్తూనే ఉంటా, తాగేస్తూనే ఉంటా. పోయి నాకు వ్యసనం ఉన్నది నీకు తెలుసు, నా వీక్ పాయింట్ నీకు తెలుసు. 100 రూపాయలు ఇచ్చారన్న ఇంటికి కొట్టేసి మాట్లాడతారు, చంద్రబాబు పొగుడరా అంటే పొగుడతారు. ఆ టైప్లో అట్లా పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు, పైసా పెట్టి పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ మనీ డబ్బులు ఉన్నవాడితే రాజ్యం, అది ఆడితే పొగుడుతూ ఉంటారు. అంతే, వాడిని ఎట్లయినా పొగుడతాడు. పొగడలేదా నా కొడుకును? అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ గురించి మాట్లాడారు కాబట్టి, ఇవన్నీ న్యూస్ ఛానల్స్ ఏ పార్టీ ఛానల్ ఆ పార్టీకి ఉన్నాయా? సో మరి నిజం చెప్తున్నాయా ఆ ఛానల్స్? ఏం చెప్పినా వాళ్ళ భజనే తప్ప నిజం చెప్పే తెలిసేది ఎలాగది ఏం జరుగుతుంది అన్నది. నిజం చెప్పాలంటే ఛానలే ఉండదు. ఎందుకంటే కష్టపడట్లేదు, మనీ ఇస్తే అది కూడా లొంగిపోతుంది. అది ఇటు ఇప్పుడు ఇక్కడ నేను వైఎస్ఆర్ అంట ఇది అంట అంత ఈక్వల్ అని కూడా చెప్తా. నా మనసులో వేరే ఉంటుంది. ఇటు ఈయనంటే ఇది ఒకటి వస్తుంది, వాడు అటు నుంచి వాడిని అంటే అది ఒకటి వస్తుంది. ఎందుకు ఆయన భయపడి అంటే నిజం కూడా చెప్పలేకపోతున్నాను అన్నమాట. నిజం కూడా చెప్పలేకపోతున్నా, చాలా భయపడుతుంది. మీది చూస్తేనే వాడేం చేస్తారు, 100 మందిలో చిల్లర రోడ్ల మీద తిరిగేటోడే మాట్లాడుతుంటే ప్రశ్నించే ధైర్యం ఉంటుంది మనుషులకి. లేదు, అసలు లేదు. అది నిజం చెప్పాలంటే నేనే చెప్పలేకపోతున్నా. ఇప్పుడు మరి ఇంకా ఉన్నాయి లోపల. మరి అవినీతి పెరిగిపోయి వాళ్ళు నష్టపోతారు కదా. మరి పోతారు. మరి ఎవరు డేర్ చేయాలి? ఇప్పుడు నేను ఒకటి డేర్ చేస్తా, అన్నీ మాట్లాడితే అన్నీ బయట పెడతా, నా ఏమడబడతారు. నువ్వు ఉంటావా సెక్యూరిటీ? అవును. ఎవరన్నా గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుందా? గవర్నమెంట్ అటాక్ చేపిస్తుంది. అట్లాంటి చిల్లర వేసేయరు, వాడిని చేయబట్టి మొత్తం ఇదైపోతుంది, అందరికి పాకిపోతుంటుంది. అంటే కొంచెం మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారని మీకు ఏమన్నా అనిపిస్తుంది? అసలు ఎవరైనా మంచి నాయకుడు ఎవ్వడూ లేడు. ఎంత స్వార్థం. ఇప్పుడు వీడు వచ్చిండు, వాడు వచ్చిండు, ఎవడు వచ్చినా ఏదో ఒకటి చెప్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ ఏదో అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. ఓకే, ఆయన వచ్చినాక కూడా ఇప్పుడు ఈ ఉచిత హామీలు అసలు తగరాని బరువు. అది అన్నీ చెప్పిండు హామీలన్నీ, ఏం 50-50 ఇస్తుండే అనుకో, కష్టంగా. అది కూడా ఆడ 1000 కోట్ల అప్పులున్నాయి. అక్కడ ఇంట్రెస్ట్ సరిపోతలేదు. వీడిని ఇప్పుడు ఏం చేస్తున్నాయి అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ గురించి అంటే మనకు తెలియదు ఏం లేదు. ఆ ఒక్కని పార్టీ కాదు, అది ఒకరికొకడు వాళ్ళే ఇది చేసుకుంటారు. దాంట్లో సీఎంగా చేయడం అయితే కష్టం. అది వాడు ఒక్కడనంటే కష్టమే. అది దానికి ఆయనతో వాడు యాటిట్యూడ్ అనుకుంటూ వస్తున్న వాడు. నేను కూడా 1 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అవుతుంది దగ్గర. అది కూడా చేయలేకపోతుంది, ఇబ్బంది అవుతుంది. కాకపోతే మొండిగా నిలబడుతుంది, చాలా మొండిగా. అంటే ఎక్కడ అంటారా? స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారా? లేదు, నేషనల్ అయినా మొత్తం కంట్రీ మొత్తం ఎక్కడైనా అంతే. మనది ప్రధానమంత్రి అయిపోయింది, అంతా సిస్టమే మొత్తం చేంజ్ అవ్వాలి మొత్తం. ఫస్ట్ నుంచే అసలు కూడా పిఎం కాన్సల్ కూడా ఇక్కడికి సలహాలు అంతా చిన్న నా కొడుకులు యూట్యూబర్ల గీట తొక్కి పడదేంగురు నొక్కేయాల కొడుకులను వాళ్ళు చేయబట్టి మనం వాళ్ళ ఈక్వల్ అయిపోతాం. మనం అంతా ఈక్వల్ అయిపోయేటట్టున్నది. అట్లా కావద్దు. మనం ధనవంతులాగానే ఉండాలి, వాళ్ళు అక్కడనే ఉండాలి, మేము ఇక్కడనే ఉండాలి. ఏం చేయాలి అని స్టేట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఒక ఉగ్రవాదులాగా సెంట్రల్ నుంచి కూడా. సో రావాలంటే సిస్టమే చేంజ్ అయిపోవాలంటే చాలా కష్టం. అది ఇది జరిగే పని కాదు ఇప్పుడు అప్పట్లో. అస్సలు కాదు. నేను చేస్తా అని పోతాం కానీ కథ మన 2 నిమిషాల్లో కథ మూసేస్తారు మనిషిని.
అట్లాంటివి ఉన్నాయి, చెప్తలేరు, ఎవ్వరు చెప్పట్లేదు. ఈ ధరలు పెరగడానికి కారణం రాజకీయ నాయకులని అనుకోవచ్చు అంటారా? ధరల పెరుగుదల వీటికి వాళ్ళే కదా ఊకొని 1000 కోట్లు పక్క కంట్రీలలో వేసుకుంటారు. మనం అంతా డబ్బులు సంపాదించి పోగేసి రాజకీయ నాయకులు జేబులో పెడుతున్నాం అంటారా? అవును, అంతే కదా. 100% ఉచిత హామీలు అన్నప్పుడే పిచ్చి జనం పిచ్చికి వేయడం. మరి వాడు వీడు ఇద్దరు ముగ్గురే ఉన్నారు, లక్షల మంది కోట్ల మంది వేస్తున్నాం మన ఓటర్స్. ఇప్పుడు తప్పితే ఆయనే నువ్వు, లేకపోతే నువ్వు. ఈ 2 పార్టీలే ఉన్నాయి, పుట్టుకరావాలి పార్టీలు కూడా. ఏడొస్తాయి లేదు, మన దగ్గర మనీ లేదు, సరే నాలెడ్జ్ లేదు, దీనికి లేదు, కష్టం. ఏం చెప్పడం కూడా, నేను పరిష్కారం ఉంది అనడం కూడా కరెక్ట్ కానే కదా, చాలా టైం పడుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.